Hello everyone, నా పేరు బయ్యారెడ్డి. ఈ వీడియోలో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ CSS బాక్స్ మోడల్. మనం ఈ వీడియోలో బాక్స్ మోడల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఒకటి వాట్ ఈస్ బాక్స్ మోడల్, బాక్స్ మోడల్ అంటే ఏంటో చెప్తాను. దెన్ దాని తర్వాత మార్జిన్స్ అంటే చెప్తాను. దాని తర్వాత ప్యాడింగ్, దాని తర్వాత బార్డర్. బిఫోర్ డైవింగ్ టు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ బాక్స్ మోడల్? బాక్స్ మోడల్ అంటే ఏ వెబ్ పేజ్ అయినా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క కంటెంట్ కి ఒక బార్డర్, అలాగే ఒక మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఏవైతే ఉంటాయో వాటిని బాక్స్ మోడల్ అంటారు. అండ్ మనం ప్రాక్టికల్ గా చూద్దాం ఫస్ట్. అంతకన్నా ముందు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని మనము విజువల్ స్టూడియోలో ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసాను, index.html ఈ విధంగా ఉంది. అండ్ దెన్ HTML CSS ఇలా ఉంది. సో లాస్ట్ టైం CSS బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను, ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్ వదులుతాను చూడండి. అండ్ ఈ ఇమేజ్ నేను రిమూవ్ చేస్తాను. సో మనకు ఒక బ్లాంక్ పేజ్ వచ్చింది. దెన్ మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు రియల్ టైంలో మనకు బాక్స్ మోడల్ అనేది ఎక్కడ ఉంటుందో చెప్తాను. ఓకే, గూగుల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే నేను నా నేమ్ సెర్చ్ చేస్తాను. సో ఇది ఒక పీపుల్ అనేది వచ్చింది. దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. దెన్ ఎలిమెంట్ సెలెక్టర్తో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకు బాటంలోకి వెళ్తే సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ చేసుకొని కిందికి వెళ్తే ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుందా, మీకు జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుందా? ఈ బాక్స్ లో ఏదైతే ఉందో దీన్ని బాక్స్ మోడల్ అంటారు. వీటిలలో ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది కంటెంట్. దాని తర్వాత ఒక బార్డర్ ఉంటుంది. నేను మౌస్ ని తీసుకోబోతే మీరు ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. సో అది బార్డర్. అండ్ దాని తర్వాత బార్డర్ కి కంటెంట్ కి మధ్యలో ఉండేది ప్యాడింగ్. సో ఇది ఒక ఇన్విజిబుల్ స్పేస్ అన్నమాట. దెన్ దాని తర్వాత మార్జిన్, మొత్తం బార్డర్ అవుట్ సైడ్ ఉన్నది స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ ని మార్జిన్ అంటారు. సో ఇది బాక్స్ మోడల్ అంటే. ఈ ఇమేజ్ చూడండి, ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. కంటెంట్ ఉంటుంది, కంటెంట్ కి ప్లస్ బార్డర్ కి మధ్యలో స్పేస్ ఉన్నది ప్యాడింగ్ అంటారు. దాని తర్వాత బార్డర్ వచ్చి మన ఒక లైన్ ఉంటుంది, చుట్టూ ఒక లైన్ మనం. దెన్ దాని తర్వాత మార్జిన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్రౌజర్కి ఈ కార్నర్లో చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మార్జిన్ ఉంటుంది. మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనేటివి డిఫాల్ట్గా ఉంటాయి. సో దానికి నేను ఇవి ప్రీవియస్ వీడియోలో చేసిన కోడ్ని రిమూవ్ చేస్తాను. సో బాడీలోకి వచ్చి ఇప్పుడు మార్జిన్ 0 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది ఈ వార్ కార్నర్ టచ్ అయిపోయింది. ప్యాడింగ్ 0 ఇచ్చాను అనుకోండి, ప్యాడింగ్ కూడా 0కి ఇంకా మార్జిన్ 0, ప్యాడింగ్ 0 అంటే ఇంకా వెళ్ళిపోయింది. సో ఇది డిఫాల్ట్గా ఆల్రెడీ ప్రతి బ్రౌజర్కి ఉంటుంది. సో నేను ఇప్పుడు రిమూవ్ చేస్తే మళ్ళీ టెక్స్ట్ అనేది బ్యాక్ వచ్చింది కొంచెం. ఇప్పుడు బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీ గురించి చూద్దాం. బాక్స్ సైజ్ అనే ప్రాపర్టీకి ప్రాపర్టీ వాల్యూస్ వచ్చి 5 ఉంటాయి. కంటెంట్ బాక్స్, ప్యాడింగ్ బాక్స్, బార్డర్ బాక్స్, ఇనిషియల్, ఇన్హెరిట్. ఫస్ట్ మనం చూద్దాం. బాక్స్ సైజ్కి బార్డర్ బాక్స్ మోస్ట్ యూస్ చేస్తారు, కంటెంట్ బాక్స్, ప్యాడింగ్ బాక్స్, ఇనిషియల్, ఇన్హెరిట్. సో నేను దాని తర్వాత ఇప్పుడు మన టాపిక్ వచ్చి మార్జిన్స్ అనమాట. అంతకన్నా ముందు ఫస్ట్ ఈ పీ ఎలిమెంట్ నేను తీసుకొని నేను ఫస్ట్ ఒక బాక్స్లోకి ర్యాప్ చేస్తాను. అంటే లైక్ హైట్ 250 పిక్సెల్ అండ్ విడ్త్ 250 పిక్సెల్ తీసుకున్నాం. సో ఇదంతా కంటెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంటెంట్ విడ్త్ హైట్ అనమాట. ఇప్పుడు మార్జిన్ అనే ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సో ఈ మార్జిన్ అనే ప్రాపర్టీకి ప్రాపర్టీ వాల్యూస్ వచ్చి నన్, అంటే 0 టైప్ చేస్తే నన్ అని అర్థం. అంటే మార్జిన్ అనేది ఏమి ఉండదు, 0. దెన్ ఆటో పెడితే లైక్ ఈవెన్గా ఇటుపక్క అటుపక్క 2 సైడ్స్గా స్పేస్ ఈవెన్గా తీసుకొని దాన్ని సెంటర్కి తీసుకొస్తుంది. సో సెంటర్కి తీసుకురావడానికి వాడతారు ఇది ఆటో అనేది. నేను దాని తర్వాత యూనిట్స్ అనమాట, 20 పిక్సెల్. సో ఎగ్జాంపుల్కి పిక్సెల్ అని ఇచ్చాను, PX అంటే పిక్సెల్. అండ్ 20 EM, లైక్ 20 EM అంటే 1 EM అంటే మామూలుగా డిఫాల్ట్ పొజిషన్. 2E అంటే దాన్ని డబల్ అనమాట, EM అంటే ఇంకా రెమ్, ఇంకా పర్సంటేజ్. సో ఈ విధంగా ఇవ్వచ్చు మార్జిన్కి. దెన్ దాని తర్వాత ఇన్హెరిట్, దాని తర్వాత ఇనిషియల్. సో ఇనిషియల్ అంటే డిఫాల్ట్గా ఏ విధంగా ఆ విధంగా తీసుకొస్తుంది. సో ఫస్ట్ నేను దీనికి 20 పిక్సెల్ ఇచ్చాను. సో 20 పిక్సెల్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ టాప్ సైడ్ నుంచి 20 పిక్సెల్స్ ఉంది, పై నుంచి కిందకి 20 పిక్సెల్స్ ఉంది. దెన్
ఇటు సైడ్ కూడా 20 పిక్సెల్స్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా 20 పిక్సెల్స్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా 20 పిక్సెల్స్ ఉంటుంది. సో ఇట్లా ఈవెన్గా ఉంటుంది. ఒకవేళ నేను ఇలా 2 వాల్యూస్ ఇచ్చాను అంటే టాప్ అండ్ బాటమ్ 20 ఉంటుంది అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చి 0 ఉంటుంది. సో నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే కింద మీరు ఇక్కడ చూడొచ్చు 20 బాటమ్ 20 ఉంది, టాప్ 20 ఉంది అండ్ ఇక్కడ డాష్ ఉంది, ఇక్కడ డాష్ ఉంది. అంటే డాష్ అంటే ఏమి 0 అని నన్ను అర్థం. దెన్ ఒకవేళ నేను ఇప్పుడు 10 పిక్సెల్ ఇచ్చాను అంటే మళ్ళీ ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను అంటే నేను జస్ట్ ఇప్పుడు 3 వాల్యూస్ ఇచ్చాను కదా. అండ్ ఇది వచ్చి టాప్ 20 తీసేసుకుంటుంది అండ్ లెఫ్ట్. దెన్ దాని తర్వాత ఇది క్లాక్ వైజ్లో రొటేట్ పెట్టుకోవాలి అంటే లైక్ క్లాక్ వైజ్లో వస్తుంది డైరెక్షన్. ఇది టాప్ లెఫ్ట్ బాటమ్ అండ్ రైట్ ఈ విధంగా రొటేట్ అవుతుంది ఇది. సో ఇప్పుడు 20 పిక్సెల్ అంటే టాప్ నుంచి 20 పిక్సెల్ ఉంటుంది. దెన్ 0 అంటే అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి 0 ఉంటుంది అండ్ బాటంలో 10 పిక్సెల్స్ ఉంటుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు మళ్ళీ 5 పిక్సెల్ ఇచ్చాను అండి. సో ఇక్కడ చూడొచ్చు టాప్ వచ్చి 20 ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి 0 ఉంది అండ్ బాటమ్ 10 ఉంది, రైట్ వచ్చి 5 పిక్సెల్స్ ఉంది. సో ఈ విధంగా ఇవ్వచ్చు. అండ్ పర్టికులర్గా మనకు ఒక సైడ్ కావాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చు, ఈ విధంగానే ఇవ్వచ్చు. కాకపోతే నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అనుకుంటే మార్జిన్ నేను ఇప్పుడు బాటమ్ సైడ్ ఇవ్వాలనుకుంటే మార్జిన్ బాటమ్ అని ఇచ్చాను. దెన్ నాకు ఇక్కడ 40 పిక్సెల్స్ కావాలి అనుకోండి బాటమ్. ఓకే బాటమ్ అలా నాకు ఏ కంటెంట్ లేదు కాబట్టి మీకు కనిపించదు. సో మీకు ఇక్కడ బాక్స్ మోడల్ ఓపెన్ చేస్తే లైక్ ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ బాటమ్ 40 ఉంది. ఇప్పుడు మార్జిన్ 40 పిక్సెల్ ఇచ్చానంటే సో నాకు టోటల్గా 4 సైడ్స్గా 40 పిక్సెల్ వచ్చినట్లు. సో దీనికి లాంగ్ హ్యాండ్ వచ్చి ఇదొక షార్ట్ హ్యాండ్, దానికి లాంగ్ హ్యాండ్ వచ్చి మార్జిన్ టాప్ 40 పిక్సెల్స్, టాప్ నుంచి 40 పిక్సెల్స్ అంటే మనకు టాప్ నుంచి 40 పిక్సెల్స్ కావాలంటే 40 పిక్సెల్స్ ఇచ్చాము. దెన్ దాని తర్వాత లెఫ్ట్ సైడ్ 40 పిక్సెల్స్, బాటమ్ 40 పిక్సెల్స్, 40 పిక్సెల్స్. సో ఈ 4కి షార్ట్ హ్యాండ్ వచ్చి ఇది. సో ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా యూజ్ చేయాలని. సో ఒకవేళ నాకు పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే నాకు కావాలి అనుకుంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు నెగిటివ్ మార్జిన్స్ ఉంటాయి. ఇక్కడ HTMLలో డిస్ప్లే ఇన్లైన్ పెట్టాను. అయితే 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఇందాక ఇండివిజువల్గా బాక్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్లైన్ పెట్టంగా 2 ఇన్లైన్లకు వచ్చాయి. సో ఇక్కడ ఓవర్లాప్ అనేది ఒక పారాగ్రాఫ్ అండ్ ఇది సపరేట్ ఒక పారాగ్రాఫ్. మీకు అర్థం కావాలంటే సో బేస్ అనేది ఒక పారాగ్రాఫ్ అండ్ ఓవర్లాప్ అనేది ఇంకో పారాగ్రాఫ్. సో ఇన్లైన్లో పెట్టాను. నేను దాని తర్వాత నేను ఈ ఐడిని కాపీ చేసుకుంటున్నాను అండ్ ఈ ఐడిని పేస్ట్ చేశాను. ఇప్పుడు వచ్చి మార్జిన్ లెఫ్ట్ -20 పిక్సెల్స్. సో ఇవన్నీ నెగిటివ్ మార్జిన్స్. ఈ 2 ఓవర్లాప్ అయ్యాయి, మీకు కనిపించట్లేదు అనుకుంటా. సో 2 టెక్స్ట్ అనేటివి ఓవర్లాప్ అయ్యాయి. సో ఈ విధంగా ఓవర్లాప్ చేయడానికి యూజ్ చేయొచ్చు. నెగిటివ్ మార్జిన్స్ అనేటివి ఓవర్లాప్ యూజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. దెన్ వీటితో మనకు మార్జిన్స్ అయిపోయాయి. దెన్ మనకు ప్యాడింగ్స్ అనమాట. ప్యాడింగ్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు కంటెంట్కి ప్లస్ ప్యాడింగ్ అంటే ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు కంటెంట్కి అలాగే మా బార్డర్కి ఉన్న ఇన్విజిబుల్ గ్యాప్ ఉంటుంది కదా, ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని ప్యాడింగ్ అన్నాము. ఇక్కడ ఏంటంటే మనకు నెగిటివ్ వాల్యూస్ చూసాం కదా, సో ఆ విధంగా ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఇవ్వలేము. సేమ్ అదే విధంగా ఇక్కడ మనము ఏదైతే ప్యాడింగ్కి మార్జిన్కి అయితే ఎలా అయితే యూజ్ చేసామో లైక్ మార్జిన్ అని పెట్టి ఈ విధంగా యూజ్ చేసాం కదా, టాప్ లెఫ్ట్ బాటమ్ ఇవన్నీ సింగిల్ హ్యాండ్లో ఇచ్చాం కదా, సేమ్ అదే విధంగా ఇవ్వచ్చు. దెన్ అలాగే మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ రైట్ ఈ విధంగా ఇవ్వచ్చు. ప్యాడింగ్ 50 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇది కంటెంట్ నుంచి ఇది ఇక్కడ బార్డర్ ఉంది అనుకుంటే ఆ బార్డర్ కి డిస్టెన్స్ ఇది. సో మీకు బాగా అర్థం కావాలంటే బార్డర్ కూడా ఇస్తాను. సో నేను ఒక బార్డర్ ఇచ్చాను, మీకు కనిపించలేదు. సో 2 పిక్సెల్ బార్డర్ ఒకటి ఇచ్చాను అండ్ బ్లాక్ కలర్ పెట్టాను. బార్డర్ కి అండ్ కంటెంట్ కి ఉన్న డిస్టెన్స్ ని ప్యాడింగ్ అంటారు. సేమ్ ఇదే విధంగా
ప్యాడింగ్ టాప్ 50 పిక్సెల్ ఇవ్వచ్చు, అంతలోకి దీన్ని కమెంట్ చేశాను. ప్యాడింగ్ లెఫ్ట్ 50 పిక్సెల్ ఇచ్చాను, ప్యాడింగ్ రైట్ 50 పిక్సెల్ ఇచ్చాను. సేమ్ ఇందాక ప్యాడింగ్ సింగిల్ షార్ట్ ఎలా ఇచ్చామో అదేవిధంగా ఇట్లా ఇచ్చినా కూడా ఒకటే విధంగానే వర్క్ అవుతుంది. సో ఇందాక క్లాక్ వైజ్గా వాల్యూస్ ఇవ్వచ్చు అని మార్జిన్లో చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. సో వీటితో ప్యాడింగ్స్ అయిపోయాయి. దాని తర్వాత బార్డర్స్ అనమాట. బార్డర్స్లో బార్డర్ విడ్త్ ఉంటుంది. సో ఈ పిక్సెల్స్లో కానీ యూనిట్స్లో ఇస్తాము. అంతకన్నా ముందు ఇక్కడ ఆల్రెడీ బార్డర్ ఇచ్చాను కదా, దాన్ని నేను రిమూవ్ చేస్తున్నా, కమెంట్ చేశాను. దాని తర్వాత బార్డర్ స్టైల్ డాష్డ్ డాటెడ్ ఈ విధంగా ఉంటాయి. సాలిడ్ ఇచ్చాను. దాని తర్వాత బార్డర్ కలర్ బ్లాక్ ఇచ్చాను. సో 3 పిక్సెల్స్ డార్క్ వచ్చింది. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్ అండ్ బార్డర్ కలర్. సో వీటిని టెంపరీగా నేను కమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏవైతే పైన ఇచ్చానో సింగిల్ షార్ట్లో ఇవ్వచ్చు. బార్డర్ 3 పిక్సెల్, సాలిడ్, బ్లాక్. సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఏ వాల్యూస్ సింగిల్ షార్ట్లో ఇచ్చాను. సో ఈ విధంగా షార్ట్ హ్యాండ్లో యూజ్ చేయొచ్చు. ఇంకా వీటిలలో డైరెక్షన్స్ కూడా ఉంటాయి. బట్ ప్రీవియస్గా మనం యూజ్ చేసాం కదా రైట్, ఈ విధంగా కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. 3 పిక్సెల్ అంటే చుట్టూ టోటల్గా 3 పిక్సెల్ వస్తుంది. సో ఈ విధంగా సింగిల్ షార్ట్లు ఇవ్వచ్చు. సో దీని గురించి డిస్కస్ చేసే ముందు పైన ఉన్న ప్రాపర్టీస్ని ఈచ్గా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం మనం. సో 3 పిక్సెల్ సాలిడ్ అండ్ కలర్ అదే ఉంచాను. బట్ బార్డర్ స్టైల్స్లో చాలా ఉన్నాయి. సో అవి డిస్కస్ చేద్దాం. సాలిడ్ అంటే సో మీరు ఈ బార్డర్ని చూస్తే నీకు నార్మల్గా ఉంది. నేను డాటెడ్ యూస్ చేశాను. సో బార్డర్ మొత్తం మనకు డాట్స్ వచ్చాయి. దాని తర్వాత డాష్ యూస్ చేశాను. బార్డర్ మొత్తం డాషెస్ వచ్చాయి. నేను దాని తర్వాత డబుల్ యూస్ చేశాను. సో మనకు డబుల్ బార్డర్ వచ్చింది. దాని తర్వాత గ్రూవ్ యూస్ చేశాను. థిక్ బార్డర్ వచ్చింది. మీరు నేను చూస్తే ఈ విధంగా ఒక కలర్, డిఫరెంట్ కలర్ లోపల అండ్ అవుట్ సైడ్ వచ్చింది. మెయిన్ బార్డర్కి ఇన్ అండ్ అవుట్ సైడ్ ఒక కలర్ వచ్చింది. గ్రూవ్ అంటారు. రిడ్జ్ అనాలని వచ్చింది. దాని తర్వాత ఇన్సెట్, అవుట్ సెట్. సో బార్డర్ స్టైల్స్లో ఇవి ఉన్నాయి. వీటిలలో ఇప్పుడు డాష్ యూస్ చేశాను కదా, సేమ్ అదే విధంగా దాంట్లో కూడా యూస్ చేయొచ్చు. బార్డర్ అనే షార్ట్ హ్యాండ్ యూస్ చేశాను కదా ఇంతసేపు. సో సేమ్ అదే స్టైల్స్ అప్లై చేశాను. సో షార్ట్ హ్యాండ్స్లో ఈ విధంగా యూస్ చేయొచ్చు. దెన్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చి బార్డర్ రేడియస్. యాక్చువల్లీ బార్డర్స్ వచ్చి మన లాస్ట్ టాపిక్ అనమాట ఈ వీడియోలో. దీంట్లో ఇది ఒక సబ్ టాపిక్, బార్డర్ రేడియస్ అన్నట్లు చెప్పడం మర్చిపోయా. బార్డర్స్లో మనం ఎక్కడ కావాలో ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా పర్టికులర్ డైరెక్షన్లో మనకు కావాలనుకుంటే ఇందాక జస్ట్ బార్డర్ యూస్ చేసాం కదా, అదేవిధంగా సాలిడ్ అండ్ కలర్. సో ఈ విధంగా ఇవ్వచ్చు. దెన్ దాని తర్వాత ఈచ్ సైడ్కి మన ఇష్టం వచ్చినట్లు ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనకు ఏ డైరెక్షన్లో అంటే ఏ సైడ్ అయితే కావాలో ఆ సైడ్ మనం మెన్షన్ చేసి, సో సేమ్ ఇదే విధంగా అంటే ఎన్ని పిక్సెల్ కావాలో మెన్షన్ చేయాలి. దెన్ దాని తర్వాత టైపు అంటే స్టైల్ అండ్ బార్డర్ స్టైల్ ఎలాంటిదో మెన్షన్ చేయాలి. దాని తర్వాత కలర్ మెన్షన్ చేయాలి. సో మనకు కావాల్సినట్లు తీసుకోవచ్చు. అంటే మనకు ఏ డైరెక్షన్లో కావాలో ఆ విధంగా ఇచ్చి మెన్షన్ చేస్తే అయిపోయింది. దెన్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చి బార్డర్ రేడియస్. సో వీటికి యూనిట్స్ వచ్చి పర్సంటేజెస్ ఉంటాయి, పిక్సెల్స్లో ఉంటాయి. అండ్ IM, RM ఈ విధంగా ఉంటాయి. సెంటీమీటర్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇవన్నీ మనం యూజ్ చేయాలి. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ కర్వ్ అనేది వచ్చింది. అండ్ నాకు 4 సైడ్స్ వచ్చింది కదా, 4 సైడ్స్ రాకుండా నాకు 1 సైడ్ మాత్రమే రావాలి అనుకుంటే బార్డర్ టాప్ రేడియస్ అని. సో నేను 10% ఇచ్చాను. నాకు బార్డర్ టాప్ లెఫ్ట్ అంటే ఇదే కదా. సో నాకు ఇక్కడ 10 పిక్సెల్స్ 10% అనేది నాకు రేడియస్ వచ్చింది. ఒకవేళ రైట్ ఇస్తే నాకు రైట్ సైడ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ బాటమ్ అయితే బాటమ్ రైట్ వస్తుంది. ఒకవేళ బాటమ్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ విధంగా బార్డర్ రేడియస్ అనేది వర్క్ అవుతుంది. దెన్ వీటిలలో ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ లో కూడా మనమే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ కర్వ్ అయితే ఏదైతే వచ్చిందో మనకు ఇక్కడ ఇటు సైడ్ నుంచి 10 ఇటు సైడ్ నుంచి 10 అనేది రేడియస్ అనేది ఫామ్ అయి ఉంటుంది.
దీన్ని ఇప్పుడు వై వాల్యూ కూడా ఇవ్వాలంటే స్లాష్ ఇచ్చి అండ్ బార్డర్ రేడియస్ అని మెన్షన్ చేసి నేను ఎక్స్ డైరెక్షన్ వచ్చి 50 అండ్ వై డైరెక్షన్ వచ్చి 50% తీసుకున్నాను. ఒకవేళ 50 పిక్సెల్ తీసుకుంటాను. ఆ విధంగా అయితే ఈ షేప్ వస్తుంది. కాంప్లెక్స్ షేప్స్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా చేయొచ్చు. ఏదైతే స్లాష్ యూస్ చేస్తామో స్లాష్ తర్వాత వచ్చి ఎక్స్ డైరెక్షన్ అండ్ ఇది వై డైరెక్షన్. మీకు ఇంకా బాగా అర్థం కావాలనుకుంటే ఇక్కడ ఏదైతే 50 ఉందో ఆ 50 వచ్చి ఇక్కడది లైక్ మౌస్ పెట్టాను కదా ఆ డైరెక్షన్లో, అండ్ ఇది 0 వచ్చి ఇక్కడ మనకు ఏమీ వద్దు కాబట్టి 0, అండ్ ఇక్కడ 0 ఇక్కడ 0 ఇచ్చేసాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో పక్క నేను కంట్రోల్ చేస్తున్నా. 100 పిక్సెల్స్ ఇచ్చానంటే ఇటు సైడ్ నాకు 100 పిక్సెల్స్ వచ్చింది అండ్ ఇటు సైడ్ నుంచి నాకు 50 పిక్సెల్స్ అలానే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ 0 0 0 ఉంది కదా. ఒకవేళ నేను 5% ఇచ్చాను అంటే 5% అనేది ఫోల్డ్ అవుతుంది, బట్ ఇక్కడ 0 ఉంది కదా. సో ఇక్కడ కర్వ్ వచ్చింది చూడండి. సో ఈ విధంగా కర్వ్ వస్తుంది. వీటికి మనం ఇలా ఏదైతే రాస్తున్నామో వీటికి మనం ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకు ఇటు సైడ్ అంటే లైక్ ఈ డైరెక్షన్లో ఎంత ఉండాలి అనేది, ఎంత పర్సెంటేజ్ ఉండాలి మనం పెట్టుకోవచ్చు. సో 4 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డాట్స్ నేను కార్నర్స్ తీసుకోకపోతే మనకు ఆల్రెడీ ఒక స్క్వైర్ వస్తుంది. సో ఆ స్క్వైర్కి 100% అండ్ 0%, 100%, 0%. 4 వచ్చి ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వాల్యూస్ అంటే 4 సైడ్స్ ఇవి, అండ్ ఇవైతే వై డైరెక్షన్లో ఉన్నవి 4 డాట్స్ ఇవి. ఈ 4 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డాట్స్కి ఒక వాల్యూస్ ఇవి. సో నేను ఇక్కడ తీసుకొస్తే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూస్ అనేది చేంజ్ అయ్యింది. సో 57% వరకు ఇక్కడ తీసుకొచ్చాను. సో 50 అంటే నేను ఇక్కడ కరెక్ట్ 50 పెట్టాను. నేను దాని తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్ 50 పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు 50 పెడితే సో మొత్తంగా 50 ఉండగా సర్కిల్ ఫామ్ అవుతుంది. బార్డర్ రేడియస్ 50% ఇచ్చాను అంటే ఈ సర్కిల్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇక్కడ అదే కదా జరిగింది. సో ఇదే కోడ్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దెన్ మనం ఫైల్లోకి వస్తే ఇక్కడ సేమ్ సర్కిలే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ విధంగా చేసి లైక్ ఒక ర్యాండమ్గా నేను జరిపాను దాన్ని, దాని తర్వాత మన సర్కిల్ ఇలా ఉంది. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని అక్కడ కాపీ చేసుకున్నాను, దెన్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో అదే సేమ్ షేప్ వచ్చింది. సో ఈ విధంగా ఒక షేప్ క్రియేట్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చి వాల్యూస్లో పేస్ట్ చేస్తున్నాను. సో సేమ్ షేప్ అనేది మనకి ఇక్కడ కూడా వచ్చింది. సో ఆ విధంగా బార్డర్ రేడియస్తో మనం ఒక షేప్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇక్కడ ప్రజెంట్ ఏదైతే టైం స్టాంప్ ఉంటుందో అదే టైం స్టాంప్ని కామెంట్లో మెన్షన్ చేసి డౌట్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ దాని తర్వాత మన నెక్స్ట్ వచ్చి బార్డర్ ఇమేజ్ అనమాట. మన బార్డర్ ఇమేజ్లో URL ఇవ్వచ్చు, బట్ మీకు ఇక్కడ ఏ బార్డర్ ఇమేజ్ అనేది కనిపించదు. బార్డర్ ఇమేజ్ విడ్త్ ఇచ్చి 5 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మీకు లైట్గా డాట్స్ వచ్చింటాయి. నేను దాని తర్వాత బార్డర్ ఇమేజ్ స్లైస్ ఇచ్చాను, ఫిల్ ఇచ్చాను. సో ఫిల్ అవుతుంది. దాని తర్వాత 1 ఇచ్చాను. సో చుట్టూ అనేది బార్డర్ వచ్చింది. సో ఇమేజ్ అనేది ఇట్లా ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు. ఇదంతా బార్డర్ ఇమేజ్. ఇది బార్డర్ ఇమేజ్ రిపీట్ ఇవ్వచ్చు, స్ట్రెచ్, రౌండ్. సో ఇట్లా వాల్యూస్ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక చుట్టూ కలర్స్ అనేటివి ఇద్దాము. కలర్స్ ఇచ్చి ఏ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చి మనం లీనియర్ గ్రేడియంట్స్ కూడా ఇవ్వచ్చు. సో లీనియర్ గ్రేడియంట్స్ ఇవ్వచ్చు కాబట్టి నేనేం చేస్తున్నాను, మన ప్రీవియస్ వీడియోలో బ్యాక్గ్రౌండ్స్ చెప్పేప్పుడు మనం ఒక సైట్ని యూజ్ చేసాము, మై కలర్ డాట్ స్పేస్ అని. దీంట్లో గ్రేడియంట్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ కలర్స్ పిక్ చేసుకుంటాను. సో కలర్స్ జనరేట్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసి నేను కాపీ చేసుకుంటున్నాను. ఈ లీనియర్ గ్రేడియంట్కి నేను వాల్యూస్ ఇచ్చాను అండ్ ఇది మనకు అవసరం లేదు, తీసేస్తాను. దెన్ మనకు అవుట్పుట్ చూద్దాం. బార్డర్ ఇమేజ్ అని తీసుకున్న తర్వాత ఇంట్లో లీనియర్ గ్రేడియంట్ ఇచ్చాను.
బార్డర్ ఇమేజ్ విడ్త్ వచ్చి 20 పిక్సెల్స్ ఇచ్చాను. బార్డర్ ఇమేజ్ స్లైస్ వచ్చి 20 ఇచ్చాను. సో ఇమేజ్ అనేది చుట్టూ వచ్చింది. అంతకన్నా ముందు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని ఏదైతే ఉందో తీసేస్తున్నా. దెన్ మనకు బార్డర్ అనేది కలర్గా వచ్చింది. అండ్ బార్డర్ విడ్త్ అనేది 7%, బార్డర్ ఇమేజ్ విడ్త్ 7 ఇచ్చాను. అండ్ బార్డర్ స్లైస్ అనేది 1 ఇచ్చాను. సో బట్ ఈ కలర్స్ ఏదైతే ఉందో ఆ కలర్స్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి లీనియర్ గ్రేడియంట్ అని పెట్టి ఈ విధంగా మనం కలర్ని కూడా యూస్ చేసి ఇమేజ్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఏదైతే బార్డర్ ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని మనం జనరేట్ చేయడానికి ఒక టూల్ కూడా ఉంది మనకు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్ ఇక్కడ నాకు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్లో నేను ఒక ఇమేజ్ని పిక్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తే ఇది ఇక్కడ వాల్యూస్ ఉంటాయి స్లైస్ ఇవి. ఈ విధంగా మనకు కావాల్సినట్లు మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇదంతా బార్డర్ ఇమేజెస్. లేదా మనం ఓన్ ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్లోకి URL పేస్ట్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఆ ఇమేజ్తో మనం ఎలా కావాలో ఎక్స్పెరిమెంట్లు చేసుకోవచ్చు. లేదా అప్లోడ్ ఇమేజ్ కొట్టి మనం ఇక్కడ నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు మనం. సో ఇది ఒక టూల్ మనం యూస్ చేసి మనం జనరేట్ చేయొచ్చు. స్టిల్ ఇప్పటి వరకు మీరు చూసుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్కి వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ బాయ్.